Dear students, we are learning differentiation chapter intermediate first year 1B. So in that one we have completed exercise 9A section 1 first 8 problems. ఫస్ట్ 8 సెక్షన్ 1లో ఫస్ట్ బిట్లో ఫస్ట్ 8 అయిపోయినాయి. మనం డిఫరెన్షియేషన్ చేయాలంటే ఏం అవసరం అని చెప్పాను? ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ డిఫరెన్షియేషన్ చాప్టర్ని మీరు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కంటే వదిలేయడం బెటర్ అని కనుక మీరు ఆలోచించినట్లయితే మీరు చాలా పొరపాటు చేసినట్టే. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్షియేషన్లో ఇన్ని ఫార్ములాస్ ఉంటాయి కావచ్చు, మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫార్ములాస్ మంచిగా ప్రాక్టీస్ అయిపోతాయి. దానివల్ల మీరు నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అనే చాప్టర్, దీని కంటిన్యూషన్ ఉంటుంది, దానిలో డెరివేటివ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్స్, నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డెఫినెట్ ఇంటెగ్రల్స్, క్యాల్కులస్ పార్ట్ ఉంటుంది, అందులో కూడా డెరివేటివ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నెక్స్ట్ మీరు అదర్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్లోకి వెళ్ళినా కానీ అక్కడ కూడా కొన్ని చోట్ల కనబడుతూ ఉంటాయి. సో కాబట్టి డెరివేటివ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫార్ములాస్ మీరు బాగా ప్రీవియస్ వీడియోలో మీకు మంచిగా ఫార్ములాస్ అన్ని నీట్గా రాయించాను, ఆ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ డెరివేటివ్స్ ఎలా చేయాలనేది క్లీన్గా, అంటే ప్రతి స్టెప్ క్లియర్గా చెప్తున్నాను. ఓపికతో వినండి, నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో చాలా ప్రాబ్లమ్స్, మీరు టెక్స్ట్ బుక్ కనుక చూసినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఎందుకంటే ప్రాక్టీస్ కోసమే. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కొత్త కొత్త మెథడ్, కొత్త వే ఆఫ్ అప్రోచింగ్ అలాంటివి కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో అవి నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు ఎట్లాంటి డిఫరెన్షియేషన్ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఓకేనా? సో అందుకనే ఏ ఒక్క ప్రశ్న కూడా, ఏ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా, ఏ ఒక్క ప్రాబ్లం మిస్ అవ్వకుండా అన్నీ చెప్తున్నాను. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా దానికి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమంటున్నారు. నెక్స్ట్ ఎంసెట్కి సంబంధించినవి కావచ్చు. నెక్స్ట్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. చాలా వర్క్ ప్రెషర్ ఉంది, అయినా కానీ డే అండ్ నైట్స్ కష్టపడి మీకు మంచి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. నేర్చుకోండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఓకే, రైట్. సో 9th ప్రాబ్లం, 8th ప్రాబ్లం వరకు నేర్చుకున్నాం కదా. 9th ప్రాబ్లం, y ఈజ్ ఈక్వల్ టు e⁻x ప్లస్ sin x ఇంటూ cos x. ఓకే, what is our first step? Differentiate with respect to x. ఓకే, సో డెరివేటివ్ చేస్తే ఏమవుతుందండి? డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ నథింగ్ బట్ dy బై dx. సో ఇది u ప్లస్ v అన్నప్పుడు ఏం చేయాలి? డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ e⁻x ప్లస్ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ టర్మ్ sin x ఇంటూ cos x. ఓకే, సో దీన్ని u ప్లస్ v ఫామ్లో ఉంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ u, డెరివేటివ్ ఆఫ్ v. ఓకే, నౌ ఇది చూసినట్లయితే ప్రోడక్ట్లో ఉంది. ప్రోడక్ట్కి ఫార్ములా ఏంటిదండి? uv డాష్ ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. అంటే రెండు ఫంక్షన్స్ ఉండి వాటి మధ్యలో ప్రోడక్ట్, అంటే మీన్స్ మల్టిప్లికేషన్లో కనుక ఉన్నట్లయితే, టూ ఫంక్షన్స్ ప్రోడక్ట్ ఫామ్లో ఉన్నట్లయితే ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి దాన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే దాన్ని ముట్టుకోకుండా ఇంకో ఫంక్షన్ డెరివేటివ్ చేయాలి. ప్లస్ ఇప్పుడు డెరివేటివ్ చేసిన ఫంక్షన్ని అలాగే పెట్టి ఫస్ట్ దేన్నైతే వదిలిపెట్టామో దాన్ని. క్లాస్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారండి, ఇద్దరు స్టూడెంట్స్కి ఒక టీచర్ పనిష్మెంట్ ఇవ్వాలనుకోండి. సో పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఒకరి పని పడతాం అనుకోండి. అప్పుడు మిగతా వ్యక్తి, సెకండ్ పర్సన్ ఎలా ఉంటాడు? ఖాళీగా ఉంటాడు. సో ఈ వ్యక్తిని పనిష్మెంట్ ఇస్తున్నాం అంటే ఫస్ట్ ఒక ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు మిగతా వ్యక్తిని ఖాళీగా ఉంచాలి. ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలి? మిగతా సెకండ్ వ్యక్తికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ వ్యక్తి, ఇద్దరు తప్పు చేశారు కదా, ఇద్దరికి ఇవ్వాలి కాబట్టి. అలాగే సో ఇద్దరిని డిఫరెన్షియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక ఫంక్షన్ డెరివేటివ్ చేయండి, అప్పుడు సెకండ్ ఫంక్షన్ ఖాళీగా ఉంటుంది. ప్లస్ సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ చేయాలి, ఫస్ట్ ఫంక్షన్ ఖాళీగా ఉంటుంది. ఓకే, రైట్.
నౌ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఫార్ములా గుర్తుండాలి. ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ దీనికి రూల్ అప్లై చేస్తే ఏమవుతుంది, సైన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు కాస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, ఇది యూ ఇది వి అనుకున్నట్టయితే ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను. నౌ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, మైనస్ సైన్ ఎక్స్. ఫార్ములాస్ నేర్చుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్ కదా. నౌ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, సో దిస్ ఈజ్ డివై బై డిఎక్స్. ఇంకొంచెం ఒక స్టెప్ వేస్తే ఏమవుతుందంటే దిస్ ఈజ్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ట్రిగ్నామెట్రీ మనం 1A కూడా నేర్చుకుంటున్నామా, ట్రిగ్నామెట్రీ నాలెడ్జ్ కనుక గుర్తు చేసుకున్నట్లయితే కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుందండి, కాస్ 2x. సో దేర్ ఫోర్ dy by dx is equal to e power x minus plus cos 2x. e power x plus cos 2x. cos square x minus sin square x అంటే cos 2x కదా. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. అండ్ ఇంకొక వే కూడా చెప్తున్నాను. ఏదైనా దేనికైనా ఒక 2-3 మెథడ్స్ ఉన్నాయనుకోండి, ఆ 2-3 మెథడ్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఒక మెథడ్ గుర్తు లేకపోతే ఇంకో మెథడ్ చేసుకోవచ్చు కదా, అందుకని. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్, దీన్ని 1/2తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను. 2తో మల్టిప్లై డివైడ్. ఓకే, నౌ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/2 2 sin theta cos theta ఫార్ములా ఏంటి, sin 2 theta, దట్ మీన్స్ sin 2x. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. y డెరివేటివ్ ఏమవుతుంది, dy by dx ప్లస్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/2 కాన్స్టెంట్ sin 2x డెరివేటివ్ ఆఫ్ sin 2x. మనకి ఇట్లాంటివి చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. మనకి బయట ఏం ఫంక్షన్ కనబడుతుంది, సైన్ ఫంక్షన్. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఫంక్షన్ ఏంటి, కాస్. అంటే sin 2x డెరివేటివ్ కాస్ 2x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. అంటే ఇది కాంపోజిట్ ఫంక్షన్. సైన్ ఎక్స్ చూడడానికి బయట సైన్ కనబడుతుంది, లోపల మళ్ళీ 2x ఉంది కదా. సో సైన్ డెరివేటివ్ చేయాలి, మళ్ళీ లోపల ఇన్వాల్వ్ అయిన ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ కూడా చేయాలి. సో ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 2x. సో ఈ టు ది పవర్ ఆఫ్ x ప్లస్ 1/2 ఇంటూ cos 2x ఇంటూ 2x డెరివేటివ్ 2 ఇంటూ x డెరివేటివ్ 1 కదా. సో 2 క్యాన్సిల్, ఈ పవర్ x ప్లస్ cos 2x. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చింది ఇప్పుడు u/v ఫామ్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి. ఓకే, రేషనల్ ఫంక్షన్ అంటే పైన p(x) కింద q(x) అనుకోండి. 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, దట్ మీన్స్ u/v ఫామ్లో ఉన్నాయి. u/v ఫామ్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి. ఓకే, సో రికాల్ ది ఫార్ములా. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఫార్ములా నేర్చుకున్నాం కదా. సో u/v డాష్ ఈజ్ ఈక్వల్ టు v డెరివేటివ్ అంటే డినామినేటర్ని రాయాలి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ని ఖాళీగా ఉంచి డినామినేటర్ డెరివేటివ్ బై డినామినేటర్ స్క్వేర్. సో ఇది u/v డాష్ ఫార్ములా. ఏంటి, డెరివేటివ్ ఆఫ్ u/v ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u మైనస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v by v square. Remember this formula. Now this is u, this is v. Differentiate y with respect to x. Okay, what happens, dy by dx is equal to, first ఏం రాయాలని చెప్పాను, డినామినేటర్ దట్ ఈస్ ax ప్లస్ b ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ px స్క్వేర్ ప్లస్ qx plus r minus numerator px square plus qx plus r into
derivative of denominator ax plus b by b square, that is nothing but ax plus b whole square, denominator square. ఓకే, మనకు గనక ఫార్ములా ఖచ్చితంగా గుర్తుందనుకోండి, ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవడానికే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ చేపిస్తున్నాడు. ఫార్ములా ఖచ్చితంగా గుర్తుంటే ఈజీగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, జస్ట్ రిప్లై చేసి సరిపోతుంది అంతే. ఓకే, నౌ వి యూ డాష్ మైనస్ యూవి డాష్ బై వి స్క్వేర్. ఇప్పుడు డెరివేటివ్ చేసుకోవడమే క్లియర్గా. సో ఏఎక్స్ ప్లస్ బీని ఏం డిస్టర్బ్ చేయొద్దు, బ్రాకెట్ పెట్టండి, ఇంటూ దీని డెరివేటివ్ ఎలా చేయాలి, ఫస్ట్ పి అంటే కాన్స్టెంట్ అలానే ఉంచండి. పక్కన ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, 2x. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x ప్లస్ క్యూ ఇంటూ క్యూ అంటే కాన్స్టెంట్ అండి, ఇక్కడ ఎక్స్ డెరివేటివ్ 1 ప్లస్ ఆర్ కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ ఆర్ ఈజ్ 0 మైనస్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ ఆర్ కామ్గా ఉంచండి. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అంటే ఏ ఇంటూ ఏ కాన్స్టెంట్ కదా, ఏ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 ప్లస్ బి డెరివేటివ్ 0, డెరివేటివ్ ఆఫ్ బి, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0 by ax plus b whole square. Okay, now multiply the terms. So this is ax into 2px, 2apx square, ax into q, aqx. Next b into p2x, 2bpx plus b into q, bq. ఓకే, నెక్స్ట్ ఇది ఏ అవుతుంది, మైనస్ ఏ అవుతుంది, మైనస్ ఏ ఇంటూ పిఎక్స్ స్క్వేర్ మైనస్ ఏపిఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ క్యూఎక్స్ మైనస్ ఏక్యూఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఆర్ మైనస్ ఏఆర్ బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఫైనల్లీ dy by dx is equal to 2apx స్క్వేర్కి ఫ్రెండ్ అంటే లైక్ టర్మ్ ఉంది కదా apx స్క్వేర్. సో 2apx స్క్వేర్లకి వెళ్ళి apx స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే apx స్క్వేర్. నెక్స్ట్ aqx గెట్స్ క్యాన్సిల్, ఎక్స్ టర్మ్ వాట్ ఈస్ రిమైనింగ్ 2bpx. నెక్స్ట్ ప్లస్ constants bq minus ar by ax plus b whole square. So this is the answer. Just 3 steps, కానీ చాలా కేర్ఫుల్గా చేయాలి. చిన్న ప్లస్లు మైనస్లు డెరివేటివ్లో పోయినా కానీ మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చే అవకాశం లేదు. ఓకే, డూ ప్రాక్టీస్. Next 11th problem, y is equal to logarithm of log x base 7. Okay, so in logarithms log a base b is equal to ఇలా రాయొచ్చు log a base e by log b base e. Okay, in logarithms log a base b is equal to log a base e by log b base e. మనకి డెరివేటివ్స్లో log x డెరివేటివ్ ఏంటి 1/x. ఓకే, సో వీ హ్యావ్ డెరివేటివ్ ఆఫ్ log x. log x is nothing but base e అనమాట. దానికి ఫార్ములా ఏంటి 1/x. సో అది చేయాలంటే దీన్ని అలా ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ దీన్ని ఏం రాస్తున్నానంటే దిస్ ఈజ్ గివెన్ ప్రాబ్లం, y ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాను log ఆఫ్ log x base e by log 7 base e. ఓకేనా, log a base b నేను రాయొచ్చు log a base e by log b base e. ఓకే, న్యాచురల్ లాగరిథం, మనకి న్యాచురల్ లాగరిథంకి డెరివేటివ్ 1/x, అందుకనే అలా రాశాను. నౌ దీన్ని ఇది log a అనుకోండి, ఇది b అనుకోండి, log a base e log b base e. ఓకే, సో దిస్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, డిఫరెన్షియేట్ with respect to x.
Now derivative of y is dy by dx 1 by log 7 base e. It is a constant. Constant ఉంటే ఏం చేయాలి, పక్కన రాసేసేయాలి. We have one rule, right? So now we have to differentiate log of log x. దీని డెరివేటివ్స్ సరిపోతుంది. ఓకే, 1 బై ఇంకొక విషయము. ఓకే, ఇది రెసిప్రోకల్ అయితే లాగ్ ఈ బేస్ 7 అవుతుంది. లాగ్ 7 బేస్ ఈ తిప్పి రాస్తే ఏమవుతుందంటే లాగ్ ఈ బేస్ 7 అవుతుంది. 1 బై లాగ్ 7 బేస్ ఈ బికమ్ రెసిప్రోకల్ అయిపోతే లాగ్ ఈ బేస్ 7. దీని పరిస్థితి ఏంటి, ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1 బై ఎక్స్ కదా. లాగ్ ఎక్స్ కేర్ఫుల్గా చూడండి, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై లాగ్ ఎక్స్. ఓకే, సో లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్ అయినప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ వచ్చింది కదా, ఇక్కడ ఎక్స్ వచ్చింది, ఇక్కడ లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ దిస్ ఈజ్ లైక్ చైన్ రూల్. ఇన్నర్ టర్మ్ ఇది బయటికి చూడడానికి లాగరిథం ఫంక్షన్లా ఉంది, లాగ్ ఎక్స్, అందుకనే 1 బై లాగ్ ఎక్స్ వచ్చింది. ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. ఇన్నర్ టర్మ్ ఎవరు, లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ని డెరివేటివ్ చేయాలి. ఓకే, లాగ్ ఈ బేస్ 7 ఇంటూ 1 బై లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ అంటే బేస్ ఏమున్నట్టు, ఈ ఉన్నట్టు, ఇంటూ నా డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములా ఏంటిదండి, 1 బై ఎక్స్. సో దేర్ ఫోర్ ఫైనల్లీ dy బై dx ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ బేస్ 7 బై ఇది ఎక్స్ ఇక్కడ ఉంటుంది, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఈ, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఈ. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ కేర్ఫుల్గా చేయాలి. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నాం మనం. కాంపోజిట్ ఫంక్షన్ అంటే రెండు ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ లైక్ అలా ఉన్నప్పుడు చైన్ రూల్ని యూజ్ చేస్తున్నాం. బయట కనబడే ఫంక్షన్ ఫస్ట్ డెరివేటివ్ చేయాలి, దాని తర్వాత లోపల కనబడే ఫంక్షన్ కూడా డెరివేటివ్ చేయాలి. నెక్స్ట్ ఇది ఎలా చేయొచ్చు, y ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, మనం దీనికంటే ముందు ఒక ఫార్ములా గుర్తు తెచ్చుకుందాం, డెరివేటివ్ ఆఫ్ 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఫార్ములా నేర్చుకున్నాం. ఏంటది, మైనస్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, మైనస్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో దీన్ని ఏమవుతుంది, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఎఫ్ డాష్ ఎక్స్ అంటే దీన్ని డెరివేటివ్ చేయాలి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి, 1 బై డినామినేటర్ ఫంక్షన్ హోల్ స్క్వేర్ ఇంటూ న్యూమరేటర్లో ఏం చేయాలి, ఎఫ్ డాష్ ఎక్స్. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డినామినేటర్ ఏదైతే ఉందో దాని డెరివేటివ్ చేయాలి. ఇది ఫార్ములాతో. ఇంకో విధంగా కూడా చేయొచ్చు. వీ హ్యావ్ వన్ ఫార్ములా, 1 బై ఎక్స్ డెరివేటివ్. డెరివేటివ్ ఆఫ్ 1 బై ఎక్స్ ఏంటి, మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కదా. అలాగే ఇది 1 బై ఎక్స్ ఫార్ములా ఉంది కాబట్టి డెరివేటివ్ ఏమవుతుంది, మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇది మొత్తానికి స్క్వేర్ ఇంటూ ఇన్నర్ టర్మ్ అంటే ఆ ఫంక్షన్ పెద్దగా ఉంది కాబట్టి దాన్ని డెరివేటివ్ చేయాలి. ఓకే, రైట్. Now dy by dx is equal minus of a into x square derivative 2x plus b into x derivative 1 plus constant derivative 0 by దీన్ని ఎక్స్పాండ్ చేయకండి, అలానే ఉంచండి. రైట్, సో ఫైనల్ ఆన్సర్ dy by dx is equal to minus of 2ax plus b by ax square ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓకే, ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ 13th ప్రాబ్లం,
y is equal to e to the power of 2x into log of 3x plus 4. చెప్పండి మీరు ఇప్పుడు. సో ప్రాబ్లమ్స్ నేను చెప్పేటప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని పాస్ చేయాలి. ఫస్ట్ పాస్ చేసి మీరు ఓన్గా ట్రై చేయండి. మీరు ఆగిపోతే ఇక్కడ చెక్ చేసుకోండి, లేదా నా సొల్యూషన్, నా వే ఆఫ్ టెక్నిక్ వేరే ఏదైనా ఉంటే దాన్ని కూడా నేర్చుకోండి. ఓకేనా, అట్లా ట్రై చేయండి. అంతేకాని చూసి కాపీ చేయడం అట్లాంటివి చేస్తే మీకే ప్రాక్టీస్ కాకపోవచ్చు. ఓకే, these two are two functions. One is exponential and another one is logarithmic function. మధ్యలో ప్రోడక్ట్ ఉంది కాబట్టి మనం uv డాష్ ఫార్ములా అప్లై చేయాలి, ప్రోడక్ట్ రూల్ అప్లై చేయాలి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ dy బై dx. ప్రోడక్ట్ రూల్ అప్లై చేయండి. ఫస్ట్ e పవర్ 2x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ log 3x plus 4 plus log of 3x plus 4 into derivative of e to the power of 2x. ఓకే, e పవర్ 2xని అలానే ఉంచి దీని డెరివేటివ్ చేయాలి. నెక్స్ట్ log of 3x plus 4ని అలానే ఉంచి e పవర్ 2xని డెరివేటివ్ చేయాలి. నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x into what is the derivative of log x? Actually derivative of log x is equal to 1 by x, right? And derivative of e power x is equal to e power x. ఇలా బ్రాకెట్లో ఫార్ములాస్ కూడా రాయడం అలవాటు చేసుకోండి. నౌ log x డెరివేటివ్ 1 by x. మరి ఇక్కడ ఏముంది, లాగరిథమ్ ఆఫ్ 3x plus 4 ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏది ఉంటే అక్కడ డినామినేటర్లో రాయాలి. ఇక్కడ 3x plus 4 ఉంది కాబట్టి 3x plus 4ని డినామినేటర్లో రాయాలి. ఏమవుతుంది, ఇంటూ 1 by 3x plus 4. ఓకే, log x డెరివేటివ్ 1 by x కాబట్టి log 3x plus 4 డెరివేటివ్ ఏమవుతుంది, 1 by 3x plus 4. log 2x డెరివేటివ్ 1 by 2x. log x స్క్వేర్ డెరివేటివ్ 1 by x స్క్వేర్ రాసి ఇప్పుడు ఇన్నర్ టర్మ్ అంటే మనం కాంపోజిట్ ఫంక్షన్ చైన్ రూల్ అప్లై చేయాలని చెప్పాను కదా. ఇన్నర్ టర్మ్ ఏముంది ఇప్పుడు 3x plus 4, దాన్ని కూడా డెరివేటివ్ చేయాలి. ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 3x plus 4. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్. ఇలాంటివి బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ దీని సంగతి ఏంటి, లాగ్ ఆఫ్ 3x plus 4 ఇంటూ ఈ పవర్ x డెరివేటివ్ ఈ పవర్ x, ఈ పవర్ 2x డెరివేటివ్ ఈ పవర్ 2x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ ఏంటిది అక్కడ 2xని కూడా డెరివేటివ్ చేయాలి. ఈ పవర్ x డెరివేటివ్ ఈ పవర్ x into 2x derivative. Now e power 2x into 1 by 3x plus 4 into ఇక్కడ 3 into డెరివేటివ్ ఆఫ్ x ఏమవుతుంది 1, 4 డెరివేటివ్ 0. ఓకే, నెక్స్ట్ log ఆఫ్ 3x plus 4 into e పవర్ 2x into కదా 2 ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1, ఎక్స్ డెరివేటివ్ ఎంత 1. ఓకే, ఆర్ 2x డెరివేటివ్ 2. నౌ సో ఇందులో ఈ పవర్ 2x, ఇందులో ఈ పవర్ 2x కామన్ తీస్తున్నాను. ఈ పవర్ 2x టేకింగ్ కామన్, ఇక్కడ ఏం మిగిలిపోతుంది 3 by 3x plus 4 ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది 2 లాగరిథమ్ ఆఫ్ 3x plus 4. ఈ పవర్ 2x కామన్, here 3 by 3x plus 4, here 2 into log of 3x plus 4. This is the derivative. ఓకే, ప్రోడక్ట్ రూల్ కేర్ఫుల్గా అప్లై చేయాలి. సో ఇక్కడ కూడా చూస్తే ఇదొక ఫంక్షన్ అదొక ఫంక్షన్, ప్రోడక్ట్ రూల్ అప్లై చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ dy by dx. ఫస్ట్ uv మెథడ్ 4 plus x square into derivative of e power 2x plus e power 2x into derivative of 4 plus x square. Okay, now ఏమో ప్లేస్ ఇక్కడ uv dash is equal to uv dash plus vu dash. Now 4 plus x square into e power 2x derivative e power 2x. Okay, again inner term derivative
we have to do 2x ప్లస్ e to the power of 2x అలానే ఉంచండి. 4 డెరివేటివ్ 0 ప్లస్ x స్క్వేర్ డెరివేటివ్ 2x. డెరివేటివ్ ఆఫ్ 4 is 0 అండ్ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ is 2x. ఓకే, అక్కడ ఇన్నర్ టర్మ్లు ఏం లేవు. ఇన్నర్ టర్మ్ అంటే ఇక్కడ ఏమైపోతుంది, x అవుతుంది. x డెరివేటివ్ 1 కదా, నో నీడ్ టు రైట్. నౌ 4 ప్లస్ x స్క్వేర్ ఇంటూ e పవర్ 2x into 2 into x derivative 1 plus 2x into e power 2x 2x e power 2x e power 2x e power 2x 2 common. So therefore dy by dx is equal to 2 e power 2x common. What is remaining? 4 plus x square in first term and second one x. So therefore dy by dx is equal to 2 into e power 2x కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 4. ఓకే, సో ఈ విధంగా ట్రై చేయాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం u by v మెథడ్ ax plus b by cx plus d. ఓకే, సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. What is the formula? U by v dash is equal to v u dash minus u v dash by v square kada. Now derivative of y is dy by dx. ఫస్ట్ ఏం రాయాలని చెప్పాను, డినామినేటర్ ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా డినామినేటర్ రాయండి. దట్ ఈస్ cx ప్లస్ d ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ ax ప్లస్ b మైనస్ ఆఫ్ numerator ax plus b into derivative of denominator cx plus d by denominator square cx plus d whole square. Okay, cx plus d whole square. Now substitution completed. Simplification cx plus d into దీని డెరివేటివ్ చేయాలి. ఏ కాన్స్టెంట్ బ్రాకెట్ మెయింటైన్ చేయాలి, ఎక్స్ డెరివేటివ్ 1 ప్లస్ కాన్స్టెంట్ బి డెరివేటివ్. ఎలోన్గా కాన్స్టెంట్ ఉంటే దాని డెరివేటివ్ 0. కాన్స్టెంట్ ఏదైనా వేరియబుల్ని అంటిపెట్టుకుని ఉంటే దాని డెరివేటివ్ చేయాలి. ఓకే, మైనస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సి ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 ప్లస్ డి డెరివేటివ్ 0 బై ఏఎక్స్ ప్లస్ cx plus d whole square. Now dy by dx is equal to multiply చేయండి a into cx acx plus a into d ad minus c into ax acx minus b into c minus bc. Careful multiplication by cx plus d whole square. acx cancel, so finally dy by dx is equal to ad minus bc by cx plus d whole square. Okay, next ఇది ఇక్కడ కూడా ప్రోడక్ట్ రూల్ uv మెథడ్ అప్లై చేయాలి కదా. సో అప్లై చేయండి, ఆన్సర్ చెక్ చేసుకోండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ dy by dx is equal to what is uv formula, uv dash plus vu dash. ఓకే, అంటే ఫస్ట్ ఏ పవర్ ఎక్స్ని ఖాళీగా ఉంచి దేని డెరివేటివ్ చేయాలి, సెకండ్ ఫంక్షన్ని. ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ని ఖాళీగా ఉంచి ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ చేయాలి. ఓకే, దీన్ని ఇప్పుడు మనం 16 ప్రాబ్లమ్స్లో దాదాపు సగం ప్రాబ్లమ్స్ యూవీ మెథడ్ యూజ్ చేసినాం. అంటే దాదాపు ఇప్పటికీ మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్ కానట్లయితే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా అర్థమైపోతుంది. dy by dx is equal to a power x into e power x లా ఉంది ఫస్ట్. అది ఫస్ట్ చూడడానికి ఎలా కనబడుతుందో చూడాలి ఫస్ట్. దట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ e power x. e power x డెరివేటివ్ ఏంటి, e power x.
అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటి, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఆ ఫంక్షన్ ప్లేస్లో ఇక్కడ ఏముందో అది దాన్ని డెరివేటివ్ చేయాలి. ఏముంది అక్కడ, ఎక్స్ స్క్వేర్, దట్ ఈజ్ ఇన్నర్ టర్మ్, దాన్ని డెరివేటివ్ చేయాలి. ప్లస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్, గుర్తుందా, మర్చిపోయారా? ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. ప్రీవియస్ వీడియోలో ఫార్ములా రాయించాను. డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇది ఈక్వల్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. ఓకే, నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటండి, 2x. Derivative of x square, it is of the form x power n. Derivative of x power n is n into x power n minus 1 plus e power x square into a power x into log a. A power x, e power x square common. So dy by dx is equal to a power x common, e power x square common తీస్తే మిగులుతుంది. ఇందులో 2x, అందులో log a. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆర్ ఇలా కూడా రాయొచ్చండి, dy by dx is equal to y. ఇదేంటండి, y కదా, ఫ్రమ్ 1. ఓకే, సో y ఇంటూ 2x ప్లస్ log a. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడగడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఓకే, ఇప్పటివరకు ఫంక్షన్స్ ఇస్తే మనం డెరివేటివ్స్ చేసాం కదా. ఇదే ఫస్ట్ సెక్షన్లో, సెక్షన్ 1లో లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఇవి. ఫస్ట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + x + x స్క్వేర్ ప్లస్ సో ఆన్ x to the power of 100, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ f'1. అంటే దాని అర్థం ఏంటంటే f'(x) అంటే దీని డెరివేటివ్ చేయాలి, చేసి దెన్ రిప్లేస్ x with 1, దట్స్ ఇట్. ఓకే, f'(x) ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన ఫంక్షన్ డెరివేటివ్ చేయాలి ఫస్ట్. గివెన్ f of x is equal to what, 1 + x + x square plus so on x to the power of 100. Differentiate with respect to x. అప్పుడు ఏమవుతుంది, f of x డెరివేటివ్ f'(x) లేదా df/dx అని కూడా రాయొచ్చు. మనకి ఇక్కడ f'(1) అన్నాడు కాబట్టి f'(x) అని రాస్తున్నాను. 1 డెరివేటివ్ ఏంటండి, 0. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. x డెరివేటివ్ ఆఫ్ x ఈజ్ 1. x స్క్వేర్ డెరివేటివ్ 2x. నెక్స్ట్ x³ ఉంటుంది, 3x² ప్లస్ సో ఆన్ అంటే అట్లా చేసుకుంటూ వెళ్ళాలి, డెరివేటివ్ చేసుకుంటూ వెళ్ళాలి. x³ 4x, 3x² x⁴ 4x³ లాస్ట్ x⁴100 100 ఇంటూ x to the power of 100 minus 1 అంటే 100 ఇంటూ x⁴99. Since derivative of x power n is equal to n into x⁴n minus 1. Okay, I have used that formula. Now f'(x) అయిపోయింది. put x is equal to 1. x is equal to 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, f'(1) is equal to ఇక్కడ 1, ఇక్కడ 2 into 1, 3 into 1 square plus so on 100 into 1 to the power of 99, which is equal to 1, 2 into 1 2, 3 into 1 square 3 plus so on 100 into 1 power 99 అంటే ఏమవుతుంది, 1. 1ని 99 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 అవుతుంది. 1 into 100 100. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, 1 + 2 + 3 plus so on 100. ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్, మొదటి 100 న్యాచురల్ నెంబర్స్ని వరుసగా యాడ్ చేసుకుంటూ పోవాలి. మరి దీనికి ఎట్లా సమస్య, మనకి ట్రిక్ ఏమైనా ఉందా? మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 10th క్లాస్లో నేర్చుకున్నాం. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా, సమ్మేషన్ n 1 + 2 + so on n is equal to summation n is equal to ఫార్ములా ఏం నేర్చుకున్నాం, n into n + 1/2. సో దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. n అంటే ఎన్ని నెంబర్స్ వరకు యాడ్ చేయాలి, 100 వరకు. కాబట్టి n is equal to 100 అనమాట. 100 into 100 + 1/2, 100 into 101/2
2 5s, 2 zeros, 50 into 101, 5050. So f dash of 1 is equal to 5050. 50 into 101 అంటే 0, 5 into 101 505. ఓకే రైట్. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే డెరివేటివ్ రావాలి. నెక్స్ట్ ఈ ఫార్ములా తెలియాలి, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా. ఓకే నెక్స్ట్ దాని సంగతి చూద్దాం. ఇఫ్ f of x is equal to a quadratic equation, then prove that f dash of 0 and f dash of 3f dash of minus 1 is equal to 0. What is given? F of x is equal to 2x square plus 3x minus 5. Differentiate with respect to x, then f dash of x is equal to 2 into x square derivative 2x plus 3 into x derivative 1 minus derivative of 5 is 0. Okay, now f dash x is equal to 2 to the 4x plus 3. Okay, 2 into x square derivative 2x plus 3 into x derivative 1 minus derivative of 5 is 0. Okay, now ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఫస్ట్. ఎఫ్ డాష్ ఆఫ్ 0, 4 into 0, ఎక్స్ని 0తో రిప్లేస్ చేయండి, ప్లస్ 3, సో దట్ ఈస్ 0 plus 3 become 3. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ minus 1, రిప్లేస్ ఎక్స్ విత్ minus 1, 4 into minus 1 plus 3, that is minus 4 plus 3, which is minus 1. Now take left hand side part, which is f dash of 0 plus 3 into f dash of minus 1. What is f dash of 0? 3 plus 3 into f dash of minus 1 is minus 1, plus into minus 3, 3 minus 3 is 0, which is equal to RHS. Okay, so f dash x చేసాం, f dash 0 ఫైండ్ అవుట్ చేసాం, f dash minus 1 ఫైండ్ అవుట్ చేసాం. వాటిని ఇచ్చిన దానిలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ 0 వచ్చింది, విచ్ ఈస్ right hand side part. Students, with this problem we have completed exercise 9A section 1 formulas problems. Okay, సో కొన్ని వీటికి రిలేటెడ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, అప్పుడప్పుడు అడగడం జరుగుతుంది, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ దీస్ ఆర్ ది సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, అంటే ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది 2 మార్క్స్కి. ఇంకా ఉన్నాయి ఇందులో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో, మీరు సాల్వ్ చేసుకోగలరు. వీటిలో కొంచెం ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి, అవి చెప్తున్నాను. సో y ఈజ్ ఈక్వల్ 7 to the power of x square plus 3x. అది చూడగానే మీరు ఏ ఫంక్షన్ లాగా కనబడుతుందో ఐడెంటిఫై చేయాలి. ఏ పవర్ ఎక్స్లా ఉందా, ఎక్స్ పవర్ ఎన్లా ఉందా, తేడా ఉంటుంది. ఏ పవర్ ఎక్స్ అంటే అర్థం ఏంటి? కింద కాన్స్టెంట్ పైన వేరియబుల్ ఉంటుంది. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏంటి? కింద వేరియబుల్ పైన కాన్స్టెంట్. సో ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఫార్ములా ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. ఇలా ఉంటే ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో ఇది ఇలా ఉంది కాబట్టి, సో డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ లైక్ ఏ పవర్ ఎక్స్ కదా, ఏ అంటే 7 అంటే 7 to the power of x square plus 3x యాజ్ ఇది రాయాలి, ఇంటూ లాగ్ ఏ అంటే లాగ్ 7. ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ అంటే ఏ పవర్ ఎక్స్ యాజ్ దిస్ ఫంక్షన్ ఇంటూ లాగ్ 7 ఇంటూ ఏమని చెప్పాను? చైన్ రూల్ని యూజ్ చేయాలి. ఇన్నర్ టర్మ్ పవర్లో ఉన్న ఫంక్షన్ని కూడా డెరివేటివ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x డెరివేటివ్ కూడా చేయాలి. సో 7 to the power of x square plus 3x into log 7 into x square derivative 2x plus 3 into x derivative 1. So dy by dx is equal to 2x plus 3 into log 7 into 7 to the power of x square plus 3x. జస్ట్ 2-3 స్టెప్సే, కానీ మేము పేపర్ వాల్యుయేషన్ చేస్తుంటే చాలామంది అసలు ఈ ప్రాబ్లమ్ని అటెంప్ట్ చేయరు, చేసినా మిస్టేక్స్ చేస్తారు. కేర్ఫుల్గా చేయాలి. ఇది సింపుల్ అండి. దిస్ ఇస్ ఆల్సో కాంపోజిట్ ఫంక్షన్, వీ హ్యావ్ టు యూజ్ చైన్ రూల్. సో dy by dx బయట నుంచి చూస్తే అది ఏ ఫంక్షన్ లాగా కనబడుతుంది? సైన్ ఫంక్షన్.
సైన్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఏంటి? కాస్. అంటే ఏం రాయాలి ఫస్ట్? కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ దట్ ఈస్ లాగ్ ఎక్స్. నౌ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? 1/x. సో dy by dx is equal to cos of log x by x. దీని సంగతి ఏంటి? dy by dx. ఇది చూడ్డానికి ఎలా ఉంది? ఫస్ట్ ఇదేమో a⁴ లా ఉంది, ఇదేమో x కింద బేస్లో x ఉంది, పవర్లో కాన్స్టెంట్ ఉంది, అంటే x⁴n లా ఉంది. x⁴n ఉన్నప్పుడు ఏం చేయాలి? n ఇంటూ n అంటే పవర్ 100 కదా, 100 ఇంటూ టోటల్ యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. -13 హోల్ పవర్ 100 - 1 n ఇంటూ x⁴n-1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. ఇన్నర్ టర్మ్ అంటే లోపల ఉన్న టర్మ్ x³ + 16x² + 12x - 13ని డెరివేటివ్ చేయాలి. నౌ 100 ఇంటూ 6² 12x - 13 పవర్ 99 x³ డెరివేటివ్ 3x² + 16 ఇంటూ x² డెరివేటివ్ 2x + 12 ఇంటూ x డెరివేటివ్ -1 - 13 డెరివేటివ్ 0. సో dy by dx is equal to 100 ఇంటూ ఇది రాద్దాం ఫస్ట్ 3x², 16 2 = 32x + 12 ఇంటూ x² ఇది x³ + 6x² + 12x - 13 పవర్ 99. నెక్స్ట్ ఇది ఇలాంటి చేయలే కదా మనం. ఇందులో 3 ఫంక్షన్స్ ఉన్నాయి, u, v, w. u, v, w 3 ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క దాని డెరివేటివ్ చేయాలి, మిగతా రెండింటిని కామ్గా ఉంచాలి. ఓకేనా? ఇలా ఫార్ములా uv_w' is equal to uv_w', uv', u'_v', ఒక్కొక్క దాని డెరివేటివ్ చేయాలి. చెప్పండి. dy by dx is equal to x² 2/4x అలానే ఉంచి ఫస్ట్ log xని వేస్తున్నాను, ప్లస్ x² log xని అలానే ఉంచి 2/4xని వేస్తున్నాను, 2/4xని log xని అలానే ఉంచి ఫైనల్లీ x²ని చేస్తున్నాను. ఒక్కొక్క దాన్ని చేయాలి. x² ఇంటూ 2/4x ఇంటూ log x డెరివేటివ్ 1/x, x² ఇంటూ log x ఇంటూ 2/x అంటే a⁴x లా ఉంది, 2/x ఇంటూ log 2, 2/x ఇంటూ log x ఇంటూ x² డెరివేటివ్ 2x. ఓకే, సో అన్నింటిలో కామన్ ఏంటిదండి? 2/x. సో dy by dx is equal to 2/x కామన్, ఒక x క్యాన్సిల్, కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది. ఓకే, x కూడా కామన్ తీస్తున్నాను, ఇక్కడ x క్యాన్సిల్ కదా, x కూడా కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది. ఇందులో x ఒకటి బయటికి వెళ్ళింది, 2/x బయటికి వెళ్ళింది, x ఇంటూ log x ఇంటూ log 2 ప్లస్ ఇందులో 2/x x బయటికి వెళ్ళిపోతే 2 log x. ఓకే, రైట్. సో 2 log x నేను రాసుకోవచ్చు, 2 పైకి వెళ్ళిపోతే 2 log x కదా, నెక్స్ట్ స్టెప్లో రాయండి, దాన్ని log x² రాసుకోవచ్చు. m ఇంటూ log a is equal to log a⁴m. ఓకే, సో స్టూడెంట్స్, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ 2 marks. ఓకే, ఇందులో ఈ 2 వీడియోలు చాలా ఇంపార్టెంట్. ఇది దీని ముందు వీడియో 2 marksకి ఖచ్చితంగా 2 marks క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో చాలా అంటే డెరివేటివ్ ఎలా చేయాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ 2 వీడియోలు కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే డెరివేటివ్ పైన దాదాపు మ్యాక్సిమం మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ 9A సెక్షన్ 1. నెక్స్ట్ ఈ 2 వీడియోల కంటే ముందు వీడియోలో ఆల్రెడీ సెక్షన్ 2లో ఫస్ట్ బిట్
ప్రాబ్లమ్స్ అన్నీ చేయడం జరిగింది. ఏంటవి? అదే ఫార్ములాస్ని డిరైవ్ చేయడం బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. 4 మార్కులకి ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఆల్రెడీ సెకండ్ వీడియోలోనే చేయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ సెక్షన్లో వదిలేసిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో కొంచెం ఓపిక్గా ప్రాక్టీస్ చేయండి. నేను నా టైంని మీకోసం కేటాయించి ఖచ్చితంగా మీకు వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.